ఈ ఇంట్లో బాలు మహాలక్ష్మిని జంటగా చూడాలనుకున్నాను. కానీ నా కల నిజం కాలేదురా. కొన్ని కళలు అంతేనమ్మా, ఎప్పటికీ నిజం కావు. నేను నాన్ని కలిసి చూడాలనుకున్నాను. నా కళ నిజమైందా? ఇది కూడా అంతే. ఎప్పుడూ ఏ చిన్న మాట అనని నా కొడుకు ఇవాళ నా మీద కోపడ్డాడు. అందుకే ఇవాళ ఇదంతా చెప్పాల్సిన అవసరం వచ్చింది. మాది పెద్ద ఫ్యామిలీ. నేను బాగా చదువుకున్నదాన్ని. ఊరి కోసం పాటుపడే మీ తాతయ్య ఆదర్శాలు నాకు బాగా నచ్చాయి. అందుకే ఏమీ చదువుకొని మీ తాతయ్య కోసం అన్నీ వదులుకుని నేను పల్లెటూరుకొచ్చేశాను. కాలం గడిచింది, పిల్లలు ఎదిగారు. నా చదువు నాకు ఎలాగో ఉపయోగపడలేదు. కనీసం నా పిల్లలైనా చదువుకుని పెద్ద పొజిషన్కి రావాలని ఆశపడ్డాను. పట్నం వెళ్ళిపోదామని ఎంతో బ్రతిమాలాను. ఆయన ఊరొదిలి రాలేనన్నారు. మీకోసం నేనన్నీ వదులుకుని వచ్చాను. నా కోసం, నా పిల్లల కోసం ఊరొదిలి రాలేరా అని కోపం వచ్చింది. ఆయన్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. ఆయనొస్తాడని నేనొస్తానని ఆయన ఎదురు చూశాం. ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇది మొదటి శుభలేఖ. మీరిద్దరూ వెళ్ళి దీన్ని మీ తాతయ్యకి ఇచ్చిరండి. నేను పిలిచానని చెప్పండి. నేను రాలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రాలేకపోయానని చెప్పండి. కిటయ్య, లగేజ్ నా కార్లో పెట్టు. కిటయ్య, నా కార్లో పెట్టు. రే నవ్వురా. దేనికి బాబు? జోక్ వేసింది కదా. ఆటోలో 500 కిలోమీటర్స్ అంటే జోక్ కదా. అనవసరంగా నా కార్ మీద కామెంట్ చేయొద్దని చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్యాభర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కార్లో వెళ్ళాలనే కదా? దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది. దాన్ని జాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్లో వెయ్యి. ఎస్, గుడ్. మహాలక్ష్మి, డూ ది సేమ్. దట్స్ నైస్. మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అనమాట. కిటయ్య, రా కిటయ్య. దీంట్లో జొక్కి పెట్టింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. రా కిటయ్య, కార్లో పెట్టయ్యా, కార్లో పెట్టయ్యో. లగేజ్ నా కార్లో పెట్టేవేంటి? లక్కీ డ్రైవర్ మీ కారే వచ్చిందండి. కిటయ్య, తనే డ్రైవ్ చేయమని నేను చేయను. తన్నే డ్రైవ్ చేయమను, నేను చేయను. అరే, మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. బాలు, అసలు మీకు ఎందుకు గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి. ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి. అండ్ నువ్వు బాలు కాదు, షారుఖ్. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ, నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు మహాలక్ష్మి కాదు, కాజోల్. వాట్ డు యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి, 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి. నా కారు మాత్రం జాగ్రత్త. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదన సంబంధము. ఆడు తరిమినాలకు అర్థాలే లోకాలు హలో బాలు, నా కారుకి ఎలా ఉంది? కారా బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్. ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్, యు ఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ టు మై కార్.